వెల్కమ్ టు సినీ కహానీ. కమల్ హాసన్, ఇక కమల్ హాసన్ ఆయన ఉలగనాయగన్ అంటారు, యూనివర్సల్ స్టార్ అంటారు. ఆయనకి సంబంధించి యాక్టింగ్లో ఇంకా ఈయన తర్వాత ఎవరైనా అలాంటివన్నీ అంటుంటారు. సరే, ఇది గివెన్. కానీ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా. మణిరత్నం గారు అండ్ కమల్ హాసన్ గారు కలిసి ఒక సినిమా చేశారు. ఆ సినిమా పేరు తెలుగులో నాయకుడు, బట్ ఒరిజినల్గా తమిళ్లో ఆ సినిమా పేరు నాయగన్. ఆ సినిమా నాయగన్ అన్నది ఇట్ ఈస్ లూజ్లీ బేస్డ్ ఆన్ అప్పట్లో ముంబైలో ఉన్న ఒక తమిళ డాన్. ఆయన పేరు వరదరాజన్ మొదలియార్. ఆయనని అప్పట్లో ముంబైలో ఉన్న మిగతా డాన్లందరూ వార్దాభాయ్ అని పిలిచేవారట. వరదరాజన్ మొదలియార్. మరి ఆయన అంటే ఆ వరదరాజన్ మొదలియార్ అన్న క్యారెక్టర్ని బేస్ చేసుకొని చుట్టూ ఒక చక్కటి కథ అల్లారు మణిరత్నం గారు. ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు అంటే ఒక యంగ్స్టర్ నుంచి ఒక ఓల్డ్ మ్యాన్ వరకు ఈ కంప్లీట్ ఆర్క్ ఆఫ్ దట్ మ్యాన్ ఉంటుంది. అండ్ ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు కమల్ హాసన్ గారి వయసు జస్ట్ 33. కానీ ఇప్పటికీ ఆయన ఒక ఓల్డ్ మ్యాన్గా, ఒక ముసలివాడిగా యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయనకు కూతురుకు కొడుకు, ఆ కొడుకుని వాళ్ళ కూతురు కలవనివ్వదు వాళ్ళ నాన్నని, ఎక్సెట్రా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఆ ముసలి ఆయనగా కూడా కమల్ హాసన్ చేస్తున్నప్పుడు మనం నిజంగా ఆయన ముసలుడేనా అని మనం నమ్మేస్తాం. కానీ ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఒక చిన్న కిటుకు చెప్తాను. ఒక షాట్లో కమల్ హాసన్ గారు నించొని ఉంటారు. అక్కడ ఆ కానిస్టేబుల్ కమల్ హాసన్ గారిని ఇలా తొయ్యాలట. తోసినప్పుడు ఈయన అంటూ వెనక పడాలి. కానీ ఆ కానిస్టేబుల్ కమల్ హాసన్ని చూసి, అమ్మో ఇంత పెద్ద స్టారు, నేను ఎలా తోస్తాను అంటే జస్ట్ ఇలా అంటున్నాడట. ఇలా కాదని కమల్ హాసన్ గారు కెమెరా యాంగిల్ మార్చి ఆయన ఇంకోవైపు నించొని ఇక్కడ చూసా కదా, ఇక్కడ నువ్వు గట్టిగా ఇలా పుష్ చేయని చెప్పారట. ఓకే. అండ్ ఒక్కసారి ఆ కానిస్టేబుల్ గట్టిగా కమల్ హాసన్ గారు పుష్ చేసిన వెంటనే ఆయన అంటూ గట్టిగా అరుస్తూ వెనకాల పడ్డారట. ఇది యాక్చువల్గా జరిగింది. అందరూ వచ్చి మణిరత్నం గారు, తర్వాత పిసి శ్రీరామ్ గారు, కెమెరామ్యాన్ అందరూ వచ్చి అబ్బా అద్భుతం కమల్ హాసన్, నువ్వు ఎంత బాగా నటించావు అది ఇది అన్నారంట. కానీ యాక్చువల్ రియాలిటీ ఏంటంటే కమల్ హాసన్ గారికి ఆల్రెడీ అక్కడ చాలా పెద్ద దెబ్బ తగిలిందట. ఏ లెవెల్లో అంటే ఈ షోల్డరు మూవ్ అవ్వనంత, ఇక్కడ ముట్టుకుంటే నొప్పి. ఆ టైంలో ఆ కానిస్టేబుల్ని ఇక్కడ కొట్టమన్నప్పుడు ఆయన నిజంగానే కొడితే ఆయనకి నిజంగానే నొప్పి వచ్చిందట. సో అది నిజం అరుపు, కానీ వీళ్ళందరూ యాక్టింగ్ అనుకున్నారు. సో మేబీ కమల్ హాసన్ గారి గొప్పతనం ఇలాంటి ట్రిక్స్ని ఆయన చక్కగా ఆయనకి అనుకూలంగా మార్చుకోవడంలో ఉంటుందేమో. అందుకే ఇలాంటి స్టోరీలన్నీ తర్వాత చెప్పుకోవడానికి, నా అలాంటి మీకు చెప్పడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూస్తుండండి సినీ కహానీ.